పద ఇందు, మా అమ్మ నాన్నలు లేవక ముందే పని పూర్తి చేసేయాలి. వాడు బుద్ధి లేకుండా మరొకసారి కాలింగ్ బెల్ కొట్టాడనుకో మళ్ళీ అమ్మ నాన్నకి నిజం తెలిసిపోతుంది అని వంశీ నేరుగా డోర్ దగ్గరికి వచ్చి డోర్ ని ఓపెన్ చేస్తారు. రే బుద్ధుందా నీకు? బెల్ కొడతావా? నేను ఓపెన్ చేశాను కాబట్టి సరిపోయింది. మా అమ్మ నాన్నలు కనుక డోర్ ఓపెన్ చేసి ఉంటే నీకు జీవితం మీద ఆశలు చచ్చిపోయి ఉండేది అని వంశీ అనడంతో, అంత డేంజరా భయ్యా మీ అమ్మ నాన్నలు అని పసుపు ముసుగు వేసుకున్న దొంగ ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును, నీకు అసలు అర్థం కాదులే మా అమ్మ నాన్నల గురించి. సరే ముందు నువ్వు పని చేసుకు వెళ్ళాలి కదా. అదిగో అదే మా అమ్మ నాన్న గది. అక్కడ ఒక కబోర్డ్ ఉంటుంది. దానికి రైట్ సైడ్ లో పైన 2 బ్యాగులు ఉంటాయి. నువ్వు ఆ బ్యాగుల్ని కొట్టేయాలి, తీసుకువెళ్ళిపోవాలి, గుర్తుంది కదా అని వంశీ చెప్పడంతో, అలాగే భయ్యా, కానీ ఆ డోర్ కి ఆ లోపల కూడా గొల్లం పెట్టి ఉంటుంది కదా, నేను లోపలికి ఎలా వెళ్ళను అని దొంగ ప్రశ్నిస్తూ ఉంటే, అవును కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను. నేను వెళ్ళి మా అమ్మ నాన్నల్ని నిద్ర లేపుతాను. నువ్వు డోర్ పక్కన దాక్కుని ఉండు. నేను వాళ్ళని మాటల్లో పెట్టినప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళు అని వంశీ చెప్తాడు. వంశీ ఇందు దగ్గరకు వచ్చి చెవిలో చెప్పటంతో అప్పుడు ఇందు అత్తయ్య అత్తయ్య అని మెల్లగా అరుస్తూ ఉంటుంది. నిద్రపోతున్న సౌందర్యకి మెలకు వచ్చి, అది కోడల అరుపులా ఉందండి, రండి వెళ్ళి చూద్దామని ఇద్దరు లేచి అమ్మ వంశీ ఇందు అని పిలుస్తూ ఉంటారు. ఈ లోపల దొంగ సౌందర్య వాళ్ళ గదిలోకి వెళ్తారు. ఏంటి అని వంశీ ఇందు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే, మీరు బాగానే ఉన్నారు కదా, నాకేదో అరుపులు వినపడినట్లు ఉంది అని సౌందర్య అడుగుతూ ఉంటే, మేము బాగానే ఉన్నామని డోర్ ని ఓపెన్ చేయకుండానే ఇందు వంశీ సమాధానం చెప్తూ ఉంటారు. అబ్బా మంచి నిద్ర పాడు చేసావే, రావే వెళ్ళి పడుకుందామని వెంకటేష్ గదిలోకి వెళ్ళగానే అక్కడ దొంగ మంకీ క్యాప్ పెట్టుకొని 2 బ్యాగుల్ని పట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఏ సౌందర్య, దొంగే పట్టుకోవే అని అతను అరుస్తూ ఉంటాడు. అప్పుడు సౌందర్య వాడిని ఒక ఉడుం పట్టేస్తుంది. మా ఆవిడ పట్టుకుందంటే నేనే వదిలించుకోలేను, ఇక నువ్వెక్కడికి రా పారిపోతావు, రే వంశీ రారా త్వరగా అని వెంకటేష్ కేకలు పెడుతూ ఉంటాడు. అమ్మ వాడు దొరికిపోయాడంటే నేను దొరికిపోతాను అని వంశీ పరిగెత్తుకుంటూ, రే మా ఇంటికి దొంగతనానికి వస్తావా అని వాడిని గట్టిగా పట్టుకొని సౌందర్య దగ్గర నుంచి తాను లాక్కొని, రే ఇప్పుడు నన్ను తోసేసి నువ్వు త్వరగా పారిపోరా అని సైగ చేస్తూ మెల్లగా చెవులో చెప్తాడు. అలాగేనని వాడు కాస్త వంశీని ఒక తోపు కింద తోసేసి బ్యాగులు పట్టుకొని వాడు తలుపు దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తాడు. మళ్ళీ సౌందర్య వాడి జుట్టు పట్టుకుని మమ్మీకి క్యాప్ని కాస్త లాగి పారేస్తుంది. వాడి ముఖం కూడా చూసి సౌందర్య షాక్ లో ఉండిపోతుంది. అప్పుడేం వాడు మళ్ళీ తేరుకొని బ్యాగులు పట్టుకొని అక్కడి నుంచి పారిపోతాడు. రే వంశీగా వాడు పారిపోతున్నాడు, వెళ్ళి పట్టుకోరా, అలాగే కింద కులబడిపోయావు అని వెంకటేష్ కేకలు పెడుతూ ఉండటంతో వంశీ వాడి వెనకాలే పరుగులు పెడతాడు. వెంకటేష్ సౌందర్య కుప్పకూలిపోయి బాధపడుతూ ఉంటే వంశీ తిరిగి వస్తాడు. వాడెక్కడ్రా అని అడుగుతూ ఉంటే, వాడు పారిపోయాడు, డబ్బు పోయినట్లే, 3 కోట్లు పోయినట్లే అని వంశీ అంటే, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని వాళ్ళు అంటారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే కట్నం కింద డబ్బులు తీసుకున్నందుకు ముందు మనం ముగ్గురిని బొక్కలో వేస్తారు అని వంశీ అంటాడు. మరి డబ్బులు అని అంటే లోపల కొంగి కృషించుకోవాల్సిందే అని వంశీ అంటే ఇందు నవ్వుకుంటూ ఉంటుంది. వీళ్ళేమో తలలు బాదుకుంటూ 3 కోట్లు అని ఏడుస్తూ ఉంటారు. తర్వాత నక్షత్రకి తలకి గాయమైపోయి రక్తం కారుతూ ఉంటే స్ట్రెచ్చర్ పై హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే చందు అటుగా వెళ్తూ నక్షత్రం చూసేసి, ఓ ఈ అమ్మాయి గగన్ తో మాట్లాడిన అమ్మాయి కదా అని అనుకుంటూ వెంటనే గగన్ కి కాల్ చేస్తాడు. రే చందు చెప్పరా అని అడగటంతో, నేను నిన్ను నిద్రేమైనా లేపి డిస్టర్బ్ చేశానా అని చందు ప్రశ్నిస్తూ ఉంటాడు. అబ్బే అలాంటిది ఏమీ లేదు, నేను కూడా బయలుదేరి వస్తున్నాను, కాసేపట్లో అక్కడికి వస్తాను అని ఏంటో చెప్పరా అని గగన్ అంటాడు. నేను హాస్పిటల్లో ఉన్నాను అని చంది చెప్పటంతో, ఎనీథింగ్ సీరియస్ ఏమైందిరా అని గగన్ అడుగుతూ ఉంటే, అబ్బే అలాంటిది ఏమీ లేదురా, సిస్టర్ డెలివరీ అయితే నేను మొత్తం డెలివరీ చేయించేసి బిల్ సెటిల్ చేసి ఇంటికి బయలుదేరుతూ ఉంటే నిన్న సాయంత్రం నీ సెట్ కి వచ్చి మాట్లాడిందే అదే ఆ బావ అంటూ మాట్లాడిందే నీతో అని చందు చెప్తూ ఉంటే, ఆ నక్షత్ర తన పేరు అని గగన్ చెప్తాడు. తన పరిస్థితి చాలా సీరియస్ గా ఉందిరా, ఇప్పుడే నేను హాస్పిటల్లో చూశాను, బ్రతుకుతుందో లేదో అని కూడా డౌట్ గా ఉంది, చాలా సీరియస్ కండిషన్ లో ఉంది అని చందు చెప్పడంతో, ఏమైందని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏమైంది ఏంటి అన్న డీటెయిల్స్ అయితే నాకు తెలీదు, నేను ఆ అమ్మాయిని గుర్తుపట్టి నీకు కాల్ చేస్తున్నాను, డీటెయిల్స్ ఏవి తెలియరా అని చందు చెప్పడంతో, సరే నేను వస్తున్నానని గగన్ అంటాడు. తర్వాత అపూర్వ రెడీ అవుతూ ఉంటే, గుడ్ మార్నింగ్ మేడం అంటూ భూమి కాఫీ పట్టుకుని రావడంతో, ఏంటే పిలుపు మారింది, గౌరవం పెరిగింది, మళ్ళీ నటిస్తున్నావా అని అపూర్వ అడగటంతో, మీతో పెట్టుకుంటే మళ్ళీ రాత్రిలా దెబ్బలు తిని నేను ఓడిపోవటమే కదా మేడం మిగిలేది, మీతో పెట్టుకోవటం మంచిది కాదనే ఇదిగో ఇలా కాఫీ కలిపి తీసుకువచ్చాను అని భూమి అంటే, అందుకని కాఫీలో విషం కలిపి తీసుకువచ్చావా అని అపూర్వ అంటుంది. మీకు విషం పెట్టి చంపేస్తే మీ ప్రాణాలు నేను తీసేశాను అనుకో, మళ్ళీ నా మీద ఉన్న కాస్త నమ్మకం కూడా నాన్నకి పోతుంది కదా మేడం, మీతో తలపడలేనని అర్థమైంది, మీరు చెప్పినట్లే నాన్నని ఆయన్ని కూడా కలపలేనని
అని కూడా అర్థమైంది. దత్తత క్యాన్సిల్ అయిపోయింది. ఇక నేను ఇక్కడ ఉన్నా కూడా ప్రయోజనం లేదనిపిస్తుంది. అందుకే నేను గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని వెళ్లే ముందు మీకు సిన్సియర్ గా సారీ చెప్దామని వచ్చాను అని, ఐఎమ్ సో సారీ మేడం అని, ఇక ఎప్పటికీ నేను నీ జీవితంలోకి రాను అని భూమి చాలా నెమ్మదిగా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. శభాష్, జీవితంలో మొట్టమొదటిసారి నువ్వు నాకు నచ్చినట్లు మాట్లాడుతున్నావు. నీలో ఇంత మార్పు వస్తుందని తెలిసి ఉంటే నాలో ఉన్న శోభాచంద్రని ఎప్పుడో బయటికి తీర్చి ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వు తగ్గి వెళ్ళిపోతున్నావు కాబట్టి ఇంతకంటే నేను నిన్ను పొగడకూడదు. కాబట్టి వెళ్లే ముందు నీకు కోరికేంటో కోరుకో. అలాగని ఆస్తి రాసిస్తానని అస్సలు అనుకోకు. ఏదో నీ సహాయికి తగ్గట్లు నాగో నట్రో చిల్లరో విసిరి పడేస్తాను అని అపూర్వ అంటుంది. లేదండి, నాకేమీ అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను, ఇదిగోండి కాఫీ తాగండి అని భూమి అంటుంది. అబ్బా ఓ ఏదయాన్నే, నువ్వు ఇంత కిక్కిస్తావని నేను అస్సలు అనుకోలేదే. బాగుంది, చాలా బాగుంది అని కాఫీ తీసుకొని కాఫీని సీప్ చేస్తూ తాగుతూ, అలాగే నీ మొగుడికి కూడా చెప్పు, ఇంకెప్పుడు కూడా మా జోలికి రావద్దని చెప్పు, అప్పుడే ఎటువంటి గొడవలు ఉండవు. అలాగే నీ అత్త ఉంది ఆ శారదకి కూడా చెప్పు, ఆ శారదని తీసుకొని దూరంగా ఇంటి నుంచి వెళ్ళిపోండి, అప్పుడు ఇంకే గొడవలు ఉండవు కదా మీరు దూరంగా ఉంటే అని అపూర్వ అంటే, అలాగే ఎలాగైనా సరే ఒప్పించి నేను దూరంగా తీసుకువెళ్తాను అని భూమి అంటుంది. అలాగే అంటూ ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి, వెళ్ళు అని అపూర్వ అంటే, మీరు కాఫీ తాగి కప్పిచ్చేస్తే వెళ్తాను అని భూమి అంటుంది. ఇచ్చేయండి మేడం, వెళ్తాను అని భూమి అనడంతో అబ్బాబాబా ఈ వినయము విధేయత నేను చూడలేక ఉంటున్నాను. ఇప్పటికిప్పుడు నీకు ఏదో ఒకటి ఇచ్చేయాల్సిందే అని కాఫీ కప్పు పక్కన పెట్టి మరీ చేతికి ఉన్న బంగారు గాజుని భూమికి ఇవ్వబోతూ ఉంటే, వద్దండి నిజంగానే చెప్తున్నా అని భూమి అంటుంది. ఏంటో ఈ విధవ నిజాయితీ అని అపూర్వ కాఫీ మొత్తం తాగేసి కాఫీ కప్పుని భూమి ట్రేలో పెట్టేసి వెళ్ళు అని సరిగా చేస్తూ ఉంటుంది. సరే వస్తాను మేడం అని భూమి వెనక్కి తిరుగుతుంది. వెళ్తున్న భూమిని అపూర్వ చిటికెలు వేస్తూ ఏదో మాట్లాడబోతూ ఉంటుంది. భూమి చాలా గర్వంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటే ఇక అపూర్వకి ఒక మాట కూడా నోట్లో నుండి బయటికి రాదు. ఏమైంది నా గొంతుకి అని అపూర్వ విలవిలలాడిపోతూ ఉంటే భూమి డోర్ ని క్లోజ్ చేసేసి, ఇందాక నేను నీకు పొరపాటున గుడ్ మార్నింగ్ అని చెప్పాను, సారీ బ్యాడ్ మార్నింగ్ మమ్మీ అని భూమి అంటుంది. ఏం కలిపావు కాఫీలో, నాకు మాట రావట్లేదు అని అపూర్వ సైగలతో అడుగుతూ ఉంటుంది. ఏంటి మమ్మీ మాట రావట్లేదా? భయపడకు మమ్మీ, నేను విషయం ఏమీ కలపలేదులే, కాకపోతే కాసేపు నీకు మాటలు రావు అంతేనని భూమి చెప్తుంది. నేను మాట్లాడేటప్పుడు నువ్వు అడ్డు రాకూడదనే నేనే ఇలా సెట్ చేశా. అయినా నేను మారిపోయానంటే నువ్వెలా నమ్మావే? నా దారిలో వచ్చి మా అమ్మలా నటించి నన్ను కొట్టి ఇంట్లో నుంచి పంపించేసేయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? చిన్న ఫ్లాష్ బ్యాక్ వేసుకొని వెనక్కి వెళ్దామా అని భూమి అంటుంది. అప్పుడు ఇంతకు ముందు భూమి కృష్ణ ప్రసాద్ మాట్లాడుకున్నది ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. ఈ దత్తత ఆగకూడదు, అది నా ప్లాన్ నే అమలు చేసి నాకే ఇలా దెబ్బ కొడుతుందా? అమ్మ కళల్ని నెరవేర్చాలంటే ఖచ్చితంగా అపూర్వకి నేను దెబ్బ కొట్టి తీరాల్సిందే, దత్తత జరిపించి తీరాల్సిందే. నాకు ఆస్తి మీద ఆశ లేదు, అమ్మ కళలు సాకారం చేయడం కోసం నేనైతే ఈ దత్తత కార్యక్రమం జరిపించే తీరాల్సిందే. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది మన ఇద్దరి పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంది అని భూమి కృష్ణ ప్రసాద్ తో మాట్లాడి చెప్పి ఉంటుంది. ఏంటమ్మా అది అని కృష్ణ ప్రసాద్ అడిగి ఉంటాడు. ప్లాన్ ఏంటన్నది నేను అంకుల్ కి మొత్తం వివరంగా చెప్పేశాను. ఆ ప్లాన్ లో భాగంగానే ఇప్పుడు నీ నోట్లో నుండి మాటలు రాకుండా చేశాను అపూర్వ అని భూమి అంటే, నాకు మాటలు రాకుండా ఏం కలిపావే అని అపూర్వ సైగలతో ప్రశ్నిస్తూ ఉంటుంది. నెట్ లో వెతికితే బోల్డ్ అని దొరుకుతాయి అపూర్వ, ఏదో ఒకటి చేశానులే, ఇప్పుడే ప్లాన్ మొదలైంది, ఇంకా పూర్తి కాలేదు అపూర్వ అని భూమి బెల్ట్ తీసుకొని అపూర్వని బెల్ట్ తో కుమ్మేస్తూ ఉంటుంది. అపూర్వకి మాటలు రాకపోవడం వల్ల అపూర్వకి బదులుగా ఇక భూమి అపూర్వని కొడుతూ తనను అపూర్వ కొడుతున్నట్లు, అయ్యో ఆంటీ ఏం చేస్తున్నారా ఆంటీ, నన్ను ఎందుకు కొడుతున్నారా ఆంటీ అని రివర్స్ లో అపూర్వనే భూమిని కొట్టినట్లు భూమి కేకలు పెడుతూ ఉంటుంది. అపూర్వ ఏం చేస్తున్నావు, భూమిని ఏం చేస్తున్నావు అని శరత్ చంద్ర మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డోర్ దగ్గరికి వచ్చి గట్టిగా పిలుస్తూ అరుస్తూ ఉంటారు. అయ్యో కొట్టొద్దాంటీ అని భూమి అపూర్వని ఉతికేస్తూ ఉంటుంది. భూమి కొట్టడం ఆపేసి, ఎవరే నీకు ఆంటీ, ఈ ఇంట్లో అందరి అంతు చూడడానికి వచ్చిన ఎండినే నేను అని అపూర్వలాగా గొంతు మార్చి భూమి మాట్లాడుతూ ఉంటుంది. అయ్యో అదేంటంటీ అలా మాట్లాడుతున్నారు, రాత్రి మీరు శోభాచంద్రలా మాట్లాడారు కదా అని అంటే, శోభాచంద్రని అపూర్వని నేనే శోభాచంద్రలా రాత్రి నేను నిన్ను కొట్టాను, నేను అపూర్వనే అని భూమి అపూర్వలాగా మాట్లాడుతూ అపూర్వ కుట్రని అందరికీ తెలిసేలా, ముఖ్యంగా శరత్ చంద్రకి తెలిసేలా చేస్తూ ఉంటుంది. ఇక కృష్ణ ప్రసాద్ మాత్రం ఇదంతా గమ్మున చూస్తూ ఉంటాడు.